అనగనగా ఎడో నగరంలో ఒక మురికి అపార్ట్మెంట్. అందులో ఒక వింత మనిషి ఉండేవాడు. అతని పేరు కేన్. అతను ఎడోలోనే నంబర్ 1 స్నిపర్. కాని ఈయన గారికి ఒక పిచ్చి సిద్ధాంతం ఉంది. అదేంటంటే యుద్ధంలో గెలవాలంటే పిరికివాడే ఉండాలట. పైగా ఆ పిరికితనంలో కూడా ఒక రకమైన ధైర్యం ఉండాలట. అందుకే మనోడికి తాబేలు హంతకుడు అని పేరు వచ్చింది. ఎందుకంటే తాబేలు లాగా ఎప్పుడూ తన గూట్లోనే దాక్కుని ఉంటాడు మరి. ఒకరోజు మన తాబేలు గారికి ఒక పెద్ద స్కెచ్ పడింది. అదేంటంటే మత్సుడైరా అనే పెద్దాయన తన కుక్కను తీసుకుని పార్కులో వాకింగ్కి వస్తున్నప్పుడు కాల్చిపడేయాలి. దీనికోసం మనోడు 6 నెలల నుండి ప్లాన్ చేస్తున్నాడు. తీరా స్నిపర్ గన్ గురిపెట్టి చూస్తే అక్కడ ఒక బెంచ్ మీద గింటోకి అనే ఒక తెల్ల జుట్టు వెధవ కూర్చుని ఉన్నాడు. వాడు సరిగ్గా మన స్నిపర్ వైపు చూస్తూ వెకిలి నవ్వుతున్నాడు. కేన్కి ఫ్యూజులు ఎగిరిపోయాయి. నేను 6 నెలల నుండి వేసిన ప్లాన్ వీడికి ఎలా తెలిసిపోయింది? వాడు నన్ను చూసి అలా నవ్వుతున్నాడంటే ఖచ్చితంగా వాడి దగ్గర ఏదో పెద్ద మారణాయుధం ఉంది అని భయపడిపోయాడు. కాని నిజానికి అక్కడ జరిగింది వేరే. గింటోకి ఆ పక్కనే కిటికీలో ఒక అందమైన అమ్మాయి బట్టలు మార్చుకుంటుంటే చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. సరిగ్గా ఆ అమ్మాయి తన లోదుస్తులు విప్పేసరికి మన స్నిపర్ భయంతోనూ ఆవేశంతోనూ కంట్రోల్ తప్పి ట్రిగ్గర్ నొక్కేశాడు. అబ్బా, పని అయిపోయింది అనుకున్నాడు కేన్. కాని ఏం జరిగింది? గింటోకి చావలేదు సరికదా, వాడి ముక్కు నుండి రక్తం కారుతోంది. మన కేన్ ఏమనుకున్నాడంటే అబ్బో వీడు బుల్లెట్ల కంటే వేగవంతుడు, నా బుల్లెట్ తగిలినా వీడికి ముక్కులో రక్తం తప్ప ఏమీ కాలేదు అని వణికిపోయాడు. నిజానికి గింటోకి ఆ అమ్మాయిని చూసి వచ్చిన నోస్ బ్లీడ్ అది. అంతలో పోలీసులు వచ్చి గింటోకిని పట్టుకున్నారు. మన కేన్ ఏమనుకున్నాడంటే గింటోకి తన రక్తంతో పోలీసులకి సిగ్నల్ ఇచ్చి తనని పట్టించబోతున్నాడు అని ఫిక్స్ అయిపోయాడు. అప్పుడే ఇంటి డోర్ బెల్ మోగింది. వచ్చింది ఎవరో కాదు, పాపం డెలివరీ బాయ్ హసేగావా. కాని కేన్ మాత్రం వీడు ఎవడో హంతకుడు నన్ను చంపడానికి వచ్చాడు అనుకుని బాల్కనీలో నుండి దూకేయడానికి రెడీ అయ్యాడు. కింద చూస్తే జనం విపరీతంగా ఉన్నారు. సరిగ్గా అప్పుడే గింటోకి పిచ్చోడిలా పిచ్చి పనులు చేయకు అని గట్టిగా అరిచాడు. అది తనకే అని కేన్ భ్రమపడ్డాడు. కాని గింటోకి అరిచింది పైన బిల్డింగ్ మీద నుండి పడిపోవడానికి సిద్ధంగా ఉన్న ఒక అమ్మాయి గురించి. అప్పుడే కేన్ ఇంట్లో ఉన్న తాబేలు పిల్లల్ని కనడం చూసి జీవితం మీద ఆశ పుట్టి ఎలాగైనా తప్పించుకోవాలని దూకాడు. ట్విస్ట్ ఏంటంటే పైన వేలాడుతున్న ఆ అమ్మాయి సరిగ్గా మన కేన్ మీద పడింది. ఇంకేముంది, చావాల్సిన మత్సుడైరా వచ్చి ఒక ప్రాణాన్ని కాపాడినందుకు కేన్కి మెడల్ ఇచ్చి సన్మానం చేశాడు. పాపం కేన్ చంపడానికి వచ్చి రక్షకుడిగా మిగిలిపోయాడు.